టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 8 లో భాగంగా ముంబైలోని వాంకిడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే కేవలం 17.4 ఓవర్లలోనే ఆలౌట్ అయిపోయింది. టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకొని పెద్ద తప్పు చేసింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచిన ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన షెమ్రాన్ హెట్మేర్ 85 పరుగులతో ఆకాశ్ మెహద్దుగా చెలరేగిపోయాడు. మరో ఎండులో రోమన్ పావెల్ కూడా హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. చివర్లో రూథర్ఫోర్డ్ అండ్ షెఫర్డ్ దూకుడు బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. టీ20 వరల్డ్ కప్ లో ఇదే రెండో అత్యధిక స్కోరు. ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే పవర్ ప్లేలోనే కీలకమైన 3 వికెట్లను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయిన జింబాబ్వేను చివర్లో బ్రాడ్ ఎవెన్స్ 20 బంతుల్లో 2 4లు 5 6లతో చెలరేగిన ఉపయోగం లేకుండా పోయింది. విండీస్ బౌలర్ల దాటికి జింబాబ్వే బ్యాటర్లు క్రీజులో నిలవలేక 147 పరుగులకి ఆలౌట్ అయ్యారు. దీంతో విండీస్ 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి అత్యధిక నెట్ రన్ రేటు 5.35గా ఉంది. గ్రూప్ 1 లో మొదటి స్థానానికి చేరుకుంది. ఇక ఇప్పటికే చెరొక మ్యాచ్ ఓటమితో అటు టీమిండియా ఇటు జింబాబ్వే 3-4 స్థానాలకు పడిపోయాయి. దీంతో టీమిండియా సెమీ చేరాలంటే తప్పకుండా అటు వెస్టిండీస్ ఇటు జింబాబ్వేలపై భారీ తేడాతో విజయం సాధిస్తేనే. ఎందుకంటే ఇప్పటికే అటు వెస్టిండీస్ ఇటు సౌత్ ఆఫ్రికా భారీ నెట్ రన్ రేట్ కలిగి ఉన్నాయి. వెస్టిండీస్ 5.35గా ఉంటే సౌత్ ఆఫ్రికా 3.80గా ఉంది. అయితే భారత్ -3.80గా ఉంటే జింబాబ్వే -5.35గా ఉంది. టీమిండియా సెమీ చేరాలంటే తదుపరి 2 మ్యాచ్లు గెలవడమే కాకుండా 70కి పైగా భారీ తేడాతో ప్రత్యర్థిని ఓడిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.